హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం భౌతిక రసాయన శాస్త్రం 10వ తరగతి పాఠ్యపుస్తకంలోని కార్బన్, దాని సమ్మేళనాలు పాఠానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం. కార్బన్ ఒక అలోహం. ఇది ఆధునిక ఆవర్తన పట్టికలోని 14వ గ్రూపు లేదా 4A గ్రూపుకు చెందిన మూలకం. ఈ గ్రూపులోని మూలకాలు వాటి బాహ్య కర్పరంలో 4 ఎలక్ట్రాన్లను కలిగి ఉంటాయి. కార్బన్ పరమాణు సంఖ్య 6. కార్బన్ ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 2p2. కార్బన్ యొక్క రుణ విద్యుదాత్మకత 2.5 మాత్రమే మరియు దాని కేంద్రకంలో 6 ప్రోటాన్లుంటాయి. కార్బన్ పరమాణువు ఏర్పరచగలిగే బంధాలు క్రింది విధంగా ఉంటాయి. సంయోజనీయ బంధ సిద్ధాంతం ప్రకారం కార్బన్ పరమాణువు ఉత్తేజ స్థితిలో ఉన్నప్పుడు దానిలోని 4 ఒంటరి ఎలక్ట్రాన్లు ఎలా ఉంటాయో ఈ క్రింద సూచించడం జరిగింది. లైనన్ పౌలింగ్ ఆధునిక రసాయన శాస్త్రానికి మూలపురుషుడిగా గుర్తింపు పొందారు. లైనన్ పౌలింగ్ 1954లో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి మరియు 1962లో శాంతి విభాగంలో నోబెల్ బహుమతి పొందాడు. మీథేన్ CH4. మీథేన్లో కార్బన్ హైడ్రోజన్ బంధాలు 4 ఒకే రకమైనవి మరియు HCH బంధకోణం 109 డిగ్రీల 28 నిమిషాలు. సంకరీకరణం. సంకరీకరణం అనే భావనను మొట్టమొదటగా 1931లో లైనన్ పౌలింగ్ అను శాస్త్రవేత్త ప్రవేశపెట్టాడు. ఒక పరమాణువులో దాదాపు సమానమైన శక్తిగల ఆర్బిటాల్లు పునరేకీకరణం చెందటం ద్వారా అదే సంఖ్యలో శక్తి మరియు ఆకృతి వంటి ధర్మాలలో సారూప్యత కలిగిన నూతన ఆర్బిటాల్లు ఏర్పడటాన్నే సంకరీకరణం అంటాము. సంకరీకరణం చెందడం వలన కొత్తగా ఏర్పడిన ఆర్బిటాల్లను సంకర ఆర్బిటాల్లు అంటారు. ఉత్తేజం చెందిన కార్బన్ పరమాణువులోని ఒక s ఆర్బిటాల్ మరియు 3 p ఆర్బిటాల్లు ఒకదానితో ఒకటి పునరేకీకరణం చెంది 4 సర్వసమాన ఆర్బిటాల్లు ఏర్పడతాయి. వీటిని sp3 సంకర ఆర్బిటాల్లు అంటాము. అంటే కార్బన్ sp3 సంకరీకరణం చెందినదన్నమాట. హుండ్ నియమం ప్రకారం ఈ 4 సర్వసమానమైన సంకర ఆర్బిటాలలోనికి 4 ఎలక్ట్రాన్లు చేరుతాయి. వీటినే sp3 సంకర ఆర్బిటాల్లు అంటాము. సంకరీకరణం వలన కార్బన్ పరమాణువు ఒక్కొక్క దానిలో ఒక ఒంటరి ఎలక్ట్రాన్ను కలిగి ఉన్న సమాన శక్తి గల 4 sp3 సంకర ఆర్బిటాల్లుంటాయి. కార్బన్ పరమాణువు 4 జతకూడని ఎలక్ట్రాన్లను కలిగి ఉండటం వలన అది 4 ఇతర కార్బన్ పరమాణువులతో లేదా ఏక సంయోజకత కలిగిన ఇతర మూలక పరమాణువులతో బంధాన్ని ఏర్పరచగలుగుతుంది. కార్బన్ హైడ్రోజన్తో చర్యనొందినప్పుడు 4 హైడ్రోజన్ పరమాణువులలోని s ఆర్బిటాల్లలో ఉన్న ఒక్కో ఎలక్ట్రాన్ను కార్బన్ పరమాణువులో
109 డిగ్రీల 28 కోణం చేసేలా ఉండే 4 sp3 సంకర ఆర్బిటాళ్లతో అతిపాతం చెందటం వలన 4 సంయోజనీయ బంధాలు ఏర్పడడం ద్వారా CH4 అనే అణువు ఏర్పడుతుంది. CH4 అనే అణువులోని కార్బన్ పరమాణువులో ఉండే 4 సంకర ఆర్బిటాళ్ళు వాటి ఎలక్ట్రాన్ల మధ్య గల వికర్షణ తగ్గించే విధంగా టెట్రాహైడ్రాన్ యొక్క 4 మూలాల్లో ఉంటాయి. పరమాణు కేంద్రకం టెట్రాహైడ్రాన్ కేంద్రంలో ఉంటుంది. ఈథేన్ C2H4. ఈథేన్ను సాధారణంగా ఇథిలీన్ అని పిలుస్తారు. ఇథైన్ ఆర్ ఎసిటిలిన్ C2H2. ఎసిటిలిన్ అణువులో 2 కార్బన్ 2 హైడ్రోజన్ పరమాణువులు ఉంటాయి. కార్బన్ రూపాంతరాలు. ఏదేని ఒక మూలకం 2 కన్నా ఎక్కువ భౌతిక రూపాలలో లభిస్తూ రసాయనిక ధర్మాలలో దాదాపు సారూప్యత కలిగి ఉండి భౌతిక ధర్మాలలో విభేదించే ధర్మాన్ని రూపాంతరత అని అంటాము. ఒక మూలకం యొక్క విభిన్న రూపాలను రూపాంతరాలు అని అంటాము. అవి వాటి పరమాణువుల అమరికలో తేడాల వలన ఏర్పడతాయి. కార్బన్ యొక్క రూపాంతరాలను 2 రకాలుగా వర్గీకరించవచ్చు. అవి అస్ఫటిక రూపాలు, స్ఫటిక రూపాలు. అస్ఫటిక రూపాలు బొగ్గు, కోక్, వృక్ష చార్కోల్, జంతు చార్కోల్, నల్లని మసి, వాయురూప కార్బన్, పెట్రోలియం కోక్, చక్కెర చార్కోల్ మొదలైన వాటిని కార్బన్ యొక్క రూపాంతరాలకు ఉదాహరణలుగా చెప్పవచ్చు. స్ఫటిక రూపాలు వజ్రం, గ్రాఫైట్, బక్మిన్స్టర్ పుల్లరిన్లు కార్బన్ యొక్క 3 స్ఫటిక రూపాలు. వజ్రం మరియు గ్రాఫైట్లు సంయోజకత వల్ల నిర్మాణాలు కాగా నిర్ణీత దూరాలలో వేరు చేయబడి ఉన్న బక్మిన్స్టర్ పుల్లరిన్ అనేది 60C పరమాణువులతో ఏర్పడిన ఘన నిర్మాణం. వజ్రం ఇప్పటి వరకు తెలిసిన పదార్థాల అన్నింటిలోనూ అతి గట్టి పదార్థం వజ్రమే. వజ్రంలోని ప్రతి కార్బన్ పరమాణువు ఉత్తేజిత స్థితిలో sp3 సంకరీకరణం చెందుతుంది. కాబట్టి ప్రతి కార్బన్ పరమాణువు చతుర్ముఖీయ ఆకారాన్ని కలిగి ఉంటుంది. వజ్రంలో CC బంధాలు చాలా బలమైనవి కనుక వాటిని విడదీయాలంటే ఎక్కువ మొత్తంలో శక్తి అవసరం అవుతుంది. గ్రాఫైట్ గ్రాఫైట్ ద్విమితీయ నిర్మాణం గల పొరలను కలిగి ఉంటుంది. ఈ పొరల మధ్య CC బంధాలుంటాయి. పొరల మధ్య ఈ బంధాలు సాపేక్షంగా బలహీనంగా ఉంటాయి. గ్రాఫైట్లోని పొరల నిర్మాణంలో కార్బన్ పరమాణువుల మధ్య త్రికోణీయ సమతల ఆవరణం ఉంటుంది. ఈ నిర్మాణం ప్రతి sp2 సంకరీకరణం గల కార్బన్ పరమాణువులో ఉంటుంది. sp2 ఆర్బిటాళ్ళు అతిపాతం చెందటం వలన CC బంధాలను ఏర్పరుస్తాయి. ప్రతి కార్బన్ పరమాణువు వద్ద సంకరీకరణం చెందని ఒక p ఆర్బిటాల్ ఉంటుంది. సంకరీకరణం చెందని ఈ p ఆర్బిటాళ్ళు అతిపాతం వలన ఏర్పడిన పై బంధాలు పొర అంతటా విస్తరించి ఉంటాయి. నీటి అణువుల సమక్షంలో 3.35 డిగ్రీల దూరంలో వేరు చేయబడి ఉన్న గ్రాఫైట్ పొరల మధ్య పరస్పర చర్యల వలన వాటి మధ్య గల బలాలు బలహీనమవుతాయి. అందుకే గ్రాఫైట్ను చెక్కడం లేదా అరగదీయడం సులువు. గ్రాఫైట్ను కందెనలు, పెన్సిల్ లెడ్గాను ఉపయోగిస్తారు.
గ్రాఫైట్ ఒక మంచి విద్యుత్ వాహకంగా పనిచేయటానికి దీనిలో ఉండే విస్థాపనం చెంది ఉన్న పై ఎలక్ట్రాన్ వ్యవస్థే కారణం. బక్మిన్స్టర్ పుల్లరిన్. బక్మిన్స్టర్ పుల్లరిన్ అణువులు వివిధ పరిమాణాలలో ఉండి కేవలం కార్బన్ పరమాణువుల సంఘటనంతో ఏర్పడతాయి. కార్బన్ పరమాణువుల అమరికలో ఉండే వ్యత్యాసాల ఆధారంగా బోలుగా ఉండే గోళం, దీర్ఘవృత్తగణం లేదా నాళం వంటి నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. జడవాయువు వాతావరణంలో బాష్ప కార్బన్ ఘనీభవించడం వల్ల పుల్లరిన్లు ఏర్పడతాయి. బక్మిన్స్టర్ పుల్లరిన్లను సాధారణంగా పుల్లరిన్ అంటాం. వీటిని 1985లో రైన్ మరియు సస్సెక్స్ యూనివర్సిటీలకు చెందిన రాబర్ట్ ఎఫ్ కర్ల్, హరాల్డ్ డబ్ల్యూ క్రోటో, రిచర్డ్ ఈ స్మాలీ అనే శాస్త్రవేత్తల బృందం కనుగొన్నారు. వీరికి 1996లో రసాయన శాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతి లభించింది. రిచర్డ్ బక్మిన్స్టర్ పుల్లర్ అనే శాస్త్రవేత్త మరియు వాస్తుశిల్పి తయారు చేసిన జియోడెసిక్ నిర్మాణంతో పోలి ఉండటం వలన ఈ అణువులకు ఈ పేరు పెట్టడం జరిగింది. బక్కీబాల్స్. గోళాకారంలో ఉన్న పుల్లరిన్లను బక్కీబాల్స్ అని కూడా అంటాము. బక్మిన్స్టర్ పుల్లరిన్ దాదాపు గోళాకారంలో ఉండి సాకర్ బాల్ ఆకారంలో అమర్చబడిన C60 అణువులను కలిగి ఉంటుంది. పుల్లరిన్ C60 అణువు ఉపరితలంపై 12 పంచముఖ, 20 షణ్ముఖ ఆకృతి కలిగిన ముఖాలను కలిగి ఉంటుంది. దీనిలోని ప్రతి కార్బన్ పరమాణువు sp2 సంకర్ణ ఆర్బిటాలను కలిగి ఉంటుంది. అత్యధిక నిరోధకత గల బ్యాక్టీరియాను అంతమొందించే విశిష్ట రోగనిరోధక ఔషధంగా మరియు మెలనోమా వంటి క్యాన్సర్ కణాలను అంతమొందించే ఔషధాల తయారీలలో పుల్లరిన్ను ఉపయోగిస్తారు. నానో నాళాలు. కార్బన్ యొక్క మరో రూపాంతరం నానో ట్యూబ్లు లేదా నానో నాళాలు. వీటిని 1991లో సుమియో లీజిమా కనుగొన్నారు. సంయోజనీయ బంధాలలో పాల్గొనే కర్బన పరమాణువుల షణ్ముఖ అమరికల వలన నానో ట్యూబ్లు ఏర్పడతాయి. ఇవి గ్రాఫైట్ పొరలను పోలి ఉంటాయి, కానీ ఈ పొరలు చుట్టుకొని స్తూపాకార గొట్టాలుగా మారతాయి. అందుకే వీటిని నానో ట్యూబ్లు అంటాము. నానో ట్యూబులు కూడా గ్రాఫైట్ మాదిరిగా విద్యుత్ వాహకాలు. ఈ కారణంగానే వాటిని అణుతీగలుగా ఉపయోగించవచ్చు. సమీకృత వలయాలలో రాగికి బదులుగా నానో ట్యూబ్లను అనుసంధాన తీగలుగా వాడుతున్నారు. శాస్త్రవేత్తలు అతి చిన్నదైన కణంలోనికి ఏదేని జీవాణువులను ప్రవేశపెట్టవలసి వస్తే ఆ జీవాణువును సన్నని అతి పలుచని నానో ట్యూబ్లలోనికి పంపించి దాని ద్వారా కణంలోనికి ప్రవేశపెడతారు. గ్రాఫిన్ పేరుతో సూచించిన మాదిరిగా పెన్సిల్ తయారీలో ఉపయోగించే గ్రాఫైట్ నుండి తయారవుతుంది. గ్రాఫైట్ వలనే గ్రాఫిన్ కూడా మొత్తంగా కార్బన్ పరమాణువుతోనే ఏర్పడుతుంది. 1 mm మందం గల గ్రాఫైట్ దాదాపు 3 మిలియన్ పొరల గ్రాఫిన్ను కలిగి ఉంటుంది. గ్రాఫిన్ నందు 0.3 నానోమీటర్ల మందం కలిగిన తేనె తుట్టెను పోలిన షణ్ముఖీయ నిర్మాణం అంతటా కార్బన్ పరమాణువులు విస్తరించి ఉంటాయి. గ్రాఫిన్ రాగి కన్నా మంచి విద్యుద్వాహకం, స్టీల్ కన్నా 200 రెట్లు బలమైనది.
కానీ 6 రెట్లు తేలికైనది. అలాగే కాంతికి దాదాపు సంపూర్ణంగా పారదర్శకమైనది. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.